ఇక విశాఖపట్నం నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం వైజాగ్లో ఆలయాల రద్దీపై మరింత సమాచారం అనురాధ మనకు అందిస్తారు లైవ్లో. అనురాధ. జ్యోత్స్న, ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిద్దాం. ముఖ్యంగా విశాఖపట్నంలో న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాలన్నిటికీ కూడా భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో సంపత్ వినాయక్ టెంపుల్ కానీ, అలాగే ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు దైవం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచల క్షేత్రంలో కూడా భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు, విశేషమైన అభిషేకాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం నేను సింహాచల క్షేత్రం నరసింహస్వామి సన్నిధిలో తొలి పావంచ అంటారు, ఈ తొలి పావంచ దగ్గర ఉన్నాను. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మొదటగా ఇక్కడ స్వామి దగ్గర తొలి పావంచ దగ్గర దర్శనం చేసుకుని ఆ తర్వాత వాళ్ళంతా కూడా మిగతా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. సార్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొదటిగా మీరు ఈరోజు సింహాద్రప్పన్న ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ పూజలు అవి కూడా చేశారు కదా, ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రొటీన్గానండి, ఇది మన సంవత్సరం కాకపోయినా సరే, ఆంగ్ల సంవత్సరం అయినా సరే, ఈ ప్రతి ఏడాది కూడా జనవరి ఫస్ట్ ఇక్కడ రష్ వస్తూనే ఉంటుంది, జనాలు వస్తూనే ఉంటారు, స్వామిని దర్శించుకుని వెళ్తారు. అండ్ మాకు రొటీన్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మేము ఇలాగ ప్రతిరోజు కూడా నేను వచ్చి దండం పెట్టుకుని స్వామి దండం నమస్కారం పెట్టి నేను డ్యూటీకి వెళ్తుంటానండి. ఆ రొటీన్గా ఈరోజు కూడా అలాగే రావాల్సి వచ్చింది. ఈ పూలు కాడ చూస్తే వీళ్ళు కూడా దేవస్థానం వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ని వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారనే ఆలోచన అయితే ఇప్పుడు వచ్చింది. ధన్యవాదాలు సార్. చెప్పండి, సింహాద్రి అప్పన్న స్వామి అంటేనే ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో సెంటిమెంటు. ఖచ్చితంగా ఏడాదిలో మొదటి రోజు స్వామి దర్శనం చేసుకొని వెళ్తే కనుక ఏడాదంతా శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు కూడా చేస్తారు. మరి అప్పన్న స్వామి దర్శనం చేసుకున్నారు సింహాచల క్షేత్రంలో. ఈరోజు ప్రస్తుతం మీరున్నారు తొలి రోజు ఏడాదిలో, ఏం చెప్పాలనుకుంటున్నారు? గోవిందా గోవిందా. ఈ తొలి రోజు ఏంటంటే ఈ సంవత్సరం మొదటి రోజు అందరూ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారండి అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే నమ్మకం, మొదటి రోజు వచ్చి అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా లైఫ్ అంతా కూడా అన్ని మంచి శుభాలు జరుగుతాయన్న ఉద్దేశంతో అందరూ వస్తుంటారు. ఆ నమ్మకంతోనే నేను కూడా వచ్చానండి. ముఖ్యంగా జనరల్గా న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్స్ చాలా సందడిగా, అంటే హోటల్స్, పార్టీస్ ఇవన్నీ ఉంటాయి. కానీ మరుసటి రోజు ఉదయం మాత్రం దైవ దర్శనాలు, ఇష్ట దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకని అది సెంటిమెంట్గా భావిస్తారంటారు? అంటే సెంటిమెంట్ అంటే యాక్చువల్గా మనకు ఒక యాక్చువల్గా పండగ. ఈరోజు ఏంటంటే మొదటి రోజు దేవుడి దర్శనం చేసుకుంటే ఆ రోజంతా కూడా ఆ జీవితం అంతా కూడా మనకి మంచి శుభాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే అందరూ దర్శనం చేసుకోవడానికి వస్తారండి. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఒక్కొక్కరుగా వచ్చి సింహాద్రి అప్పన్న స్వామి దర్శనాన్ని అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా దైవ సంకల్పం ఉంటేనే ఏ పనైనా కూడా మనకి విజయవంతం అవుతుంది అన్నది హిందువులందరికీ కూడా ఎంతో సెంటిమెంట్. అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇలవేల్పు దైవంగా వరహ లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకుంటారు కనుక వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏ పండుగైనా తొలి రోజు ఇక్కడికి వచ్చి తొలి పావంచ దగ్గర స్వామిని దర్శనం చేసుకొని స్వామి పాదాల సాక్షిగా వాళ్ళ కోరికలు నెరవేరాలని, అలాగే వాళ్ళకి ఏడాదంతా కూడా శుభప్రదంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అందుకని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి విశేషంగా పూజలు అవి కూడా జరిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా న్యూ ఇయర్ అంటే కేవలం పార్టీ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, దైవ సంకల్పంతో మన పనిని గనక ప్రారంభిస్తే గనక మంచి విజయాల్ని మనం ఏడాదంతా కూడా సొంతం చేసుకోవడంతో పాటు మంచి పాజిటివ్ వైబ్స్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా ముందు రోజు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా మరి న్యూ ఇయర్ రోజు తొలి ఏదైతే సందర్భంగా మనం ఇయర్ని స్టార్ట్ చేస్తామో ఆ ఇయర్ని దైవ సంకల్పంతో చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా మనకు చెప్తున్నారు. సెంటిమెంట్గా సింహాచల క్షేత్రంలో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామికి పూజలు చేసి మరి వాళ్ళ యొక్క కోరికల్ని చెప్పుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు. ఒక్క విశాఖపట్నం వాసులు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలందరికీ కూడా చాలా సెంటిమెంట్ సింహాద్రి అప్పన్న దర్శనం అనేది. అందుకనే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి విశేషంగా పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సార్, చెప్పండి సార్, మీరు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు కదా, ఏంటి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యూ ఇయర్ రోజు తొలి రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఏంటి సార్ మీ సెంటిమెంట్? ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2020 సంవత్సరం కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలనేసి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ అడ్వాన్స్గా మొత్తం ఈ 2025 ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నాం చాలా మంది భక్తులు చెప్తున్నారు ఇదంతా కూడా వాళ్ళకి చాలా సెంటిమెంట్ అని చెప్తున్నారు. కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు, యూత్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సింహాచల దేవస్థానానికి వచ్చి వాళ్ళంతా కూడా దర్శనాలు అవి కూడా చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ టెంపుల్స్ దగ్గర దర్శనాలు, స్వామి దర్శనాలు చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకుంటారమ్మా. చెప్పండి, సింహాద్రప్పన్ దర్శనానికి వచ్చారు. ధనుర్మాసం కూడా ఈరోజు, అంటే ధనుర్మాసం నడుస్తుంది. వైష్ణవ
ఓకే రైట్ అనురాధ, సింహాద్రి అప్పన్న ఆలయంలో భక్తుల సందడికి సంబంధించి అనురాధ మనకు లైవ్లో చూపించారు.